ప్రైజ్ లార్డ్. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్తుతులకు ఆసీనుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. దయగల మా తండ్రి, కృపగల దేవా, నీకు లెక్కలేని స్తోత్రములు చెల్లించుకునిచున్నాను ప్రభా. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి నాయన ప్రభ సజీవ రెక్కల కింద కాచినందుకు నీకు వందనములు నాయన ప్రభా. గడిచిన పునరుద్ధాన దినం నుంచి పునరుద్ధాన దినం వరకు మమ్మల్ని కాచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభా. మాకు ఈ తరుణం దయచేసినందుకు నీకు వందనములు నాయన. ఈ తరుణం లేని వారు చాలామంది ఉన్నారు ప్రభా. వారందరికీ దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వాక్యము విని దాని ద్వారా నడుచుకునే ధన్యతను దయచేయమని అడుగుచున్నాం ప్రభా. విశ్వాసంలో మేము ఉండుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. మాకు నేర్పమని అడుగుచున్నాము నైనా ప్రభ. నీ వాక్యమును మేము మెలిగే ధన్యతను దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నీ మాట చొప్పున మేము నడుచుటకు సహాయం చేయమని అడుగుచున్నాము నైనా ప్రభ. మాట్లాడేవారు నేను, నిలబడేవారు మీరని చెప్పిన దేవానికి వందనములు నైనా ప్రభ. నీవుండి నా అందు మాట్లాడించమని అడుగుచున్నాను ప్రభ. వినుచున్న వారికి, చూచుచున్న వారికి, ప్రతి ఒక్కరికి నీ మారు మనసు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రకటన 22:12 చూద్దామండి. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చెప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఏంటదండి? ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నదని చెప్పుచున్నాడు. క్రీస్తు తన ఇంటికి రాబోతున్నాడని తెలియగానే అప్పటిదాకా సంపాదించిన పాపిష్టి సొమ్మంతా దాచుకుని ఉన్న జక్రియా సొమ్మంతా అందరికీ ఏం చేశాడు? పనిచేశాడండి. ఆనాటి జక్రియా యేసుక్రీస్తు మళ్ళీ రాబోతున్నాడని తెలిసిన ఆయన పేరు చెప్పుకుని అక్రమంగా సంపాదిస్తున్నారు ఈనాటి జక్రియలు చాలామంది ఉన్నారు కదండి. దేవుడు రాబోతున్నాడని ఏం చేశాడు జక్రియా? నేను ఈ పాపిష్టి సొమ్ము, వడ్డీ సొమ్ము తీసుకున్నానని వారందరికీ, పేదవాళ్ళందరికీ కూడా పంచి ఇచ్చేశాడు. కానీ ఈ రోజుల్లో ఏంటంటే దేవుడు ఎప్పుడో వస్తాడులే, నాకెందుకులే అని ఇంకా దోచుకునేవారే తప్ప కానీ ఎవరిని కూడా పంచేవారు లేరు. జక్రియా అంటే మనస్తత్వమును కలిగి ఉండాలి మనం. ఎందుకంటే యేసుక్రీస్తు త్వరగా రాబోచున్నాడు. ప్రతి ఒక్కరికి కూడా జీతం సిద్ధపరిచి ఉన్నాడు. ఎప్పుడు? ఆయన పనిని చేసినప్పుడు. నా పని చేసిన ఎడల మీకు జీతమునకు పాత్రులు అని చెప్పుచున్నాడు. మనం అలాంటినప్పుడు మనం ఇంకెంత ధన్యత కలిగి ఉండాలి. ఇదిగో త్వరగా వచ్చుచున్నాడు, వాని క్రియలు చొప్పున నేను వారికి మార్గం సిద్ధపరచుచున్నానని చెప్పు. త్వరగా వచ్చుచున్నాడు, వారి క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నదని చెప్పుచున్నాడు. ఎవరి యొద్ద? దేవుని యొద్ద ఉన్నదని చెప్పుచున్నాడు. ప్రతి ఒక్కటిని కూడా అక్రమంగా సంపాదించినది కూడా ఈనాటి ఏమైపోతుందండి? ఎలా వచ్చినది అలాగే వెళ్ళిపోతుంది. అలాంటినప్పుడు మనము న్యాయంగానే ఉండాలి తప్పగానే జక్రియా ఏం చేశాడు? పాపిష్టి సొమ్ముని నేను సంపాదించానని ఇక్కడ యేసుక్రీస్తు రాబోతున్నాడని తెలిసి అందరికీ కూడా పంచి ఇచ్చేశాడు. ఈ రోజుల్లో అయితే ఏం చేస్తారు? నా బిడ్డలు తింటారు, నా వాళ్ళు తింటారు అని అనుకుంటూ ఉంటారు. కానీ అది పాపిష్టి సొమ్ము అని తెలుసుకుని ఏం చేశాడు? అందరికీ పంచి ఇచ్చేశాడు. కీర్తనలు 34:17 చూద్దామండి. కీర్తనలు 34:17. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. ఎప్పుడు నీతిమంతులు మొరపెట్టగా శ్రమలన్నిటిలో నుంచి కూడా విడిపించును. దుష్టులు వర్ధిల్లుతారు అని అంటారు అందరూ. ఏమంటారు? దుష్టులే బాగుంటున్నారు, నీతిమంతులు శ్రమల పాలైపోతున్నారు అని. శ్రమలను అనుభవిస్తూ ఉంటారు. అలాగని మనము ఎప్పుడూ కూడా మన నీతిని మనము విడిచిపెట్టకూడదు. అలాగని వర్ధిల్లే ప్రతి ఒక్కరును కూడా నీతిమంతులు కాదు. అలాగని మన వర్ధిల్లిన ప్రతి ఒక్కరు కూడా దుష్టులు కూడా కారు. వారు శ్రమల గుండా వెళ్తారు. కానీ ప్రతి ఒక్కరును కూడా నీతిమంతులుగానే ఉంటారు. నీతిమంతులకి శ్రమలు వస్తూ ఉంటాయి, కానీ అవి తట్టుకుంటారా అని దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? వాటన్నిటిని కూడా చూస్తూ ఉంటాడు. దుష్టులు ఏంటంటే వారు మొండివారు కనుక వారు తట్టుకుంటారు, కానీ అలాంటి తట్టుకుని వాళ్ళు నిలబడగలుగుతారు. నీతిమంతులు ఏంటి? ప్రభువా నాకు ఎందుకు ఇలాగా ఈ శిక్ష విధిస్తావు, ప్రభువా నాకు ఎందుకు ఇన్ని శోధనలు పెట్టావని దేవునిలో కృంగిపోతూ ఉంటారు. అలాగా ఉన్నప్పుడు మనం ఏమి చేయాలి? దేవునికి ప్రార్థన చేయాలి. మనం ఎప్పుడు కూడా మన నడతని శుద్ధి చేసుకోవాలి. మన ఆలోచనలని, మన మంచితనమును, కష్టమును, శ్రమలను, ఓర్పులను, కష్టమును కూడా ఇవన్నీ కూడా ఓర్చుకోవాలి.
విశ్వాసంలో ఇవన్నీ రక్షణకు నిర్మూలమవుతాయి. మనం ఎప్పుడూ కూడా ఏం చేయాలి? నీతిమంతులుగానే ఉండాలి. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించునని చెప్పుచున్నాడు. మనం మొరపెట్టినప్పుడు ఏం చేస్తాడు దేవుడు? మన శ్రమలన్నిటిని కూడా తప్పిస్తానని చెప్పుచున్నాడు. మన శ్రమల గుండంలో ఆయన విడిపిస్తానని. నీతిమంతులను ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు మాత్రమును కాదు. మనం ఎన్ని శ్రమల గుండా వెళ్ళినను కూడా దేవుడు ప్రతి ఒక్కరిని కూడా, ప్రతి నీతిమంతులను కూడా రక్షిస్తానని చెప్పారు. మనం ఎప్పుడూ కూడా నీతిని విడవకూడదు. మనము దేవునికి మాత్రమే లోబడి ఉండాలి. లోక 6:20 చూద్దామండి. అంతటా ఆయన శిష్యుల తట్టు పారిచూచి ఇట్లా, నేను బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీదని చెప్పింది. ఎవరిదండి? బేదలైన వారిదే దేవుని రాజ్యం అని చెప్పుచున్నాడు. మనము బేదలుగా ఉంటున్నామా? ఎలా ఉంటున్నాం? ధనికులుగా ఉంటున్నామా? మనం ఎప్పుడూ కూడా ధనికులుగానే ఉండాలని అనుకుంటున్నాం, కానీ బేదలుగా ఉండాలని ఎవరమును కూడా అనుకోము. మనం ఎప్పుడూ కూడా బేదలుగానే బేదలదే పరలోక రాజ్యం అని చెప్పుచున్నాడు. ధనవంతుడు సూది బెజ్జంలో దూరుట సులభము, కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించుట అసాధ్యమని చెప్పుచున్నాడు. అలాంటినప్పుడు మనము బేదలుగానే ఉండాలి, దేవుని రాజ్యంలో ప్రవేశించాలని. బేదలుగా అంటే అడుక్కునేవారుగా కూడా కాదు. దేవుని వాక్యంలో మనం ఎప్పుడూ కూడా మెలకువన కలిగి ప్రార్థించాలి. మనం నీతిమంతులుగా మొరపెట్టాలి. ఈ వాక్యమును మీకును మాకును మరందరికీ తోడై ఉండును గాక. ప్రార్థించుకుందామని. స్థుతులకు ఆసనుడైన దేవా, నీకు వందనములు నాయన. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలో ఉంచినందుకు నీకు వందనములు నాయన. ధనికులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభ. మా శత్రువుల్ని మిత్రువులను దీవించమని అడుగుచున్నాం ప్రభ. చిన్న బిడ్డలు మొదలుకొని ప్రభ వృద్ధాప్యం వరకు ప్రభ దీవించమని అడుగుచున్నాం ప్రభ. విధవరాలను దీవించమని అడుగుచున్నాం ప్రభ. చెడు బిడ్డలని బాలింతల్ని ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుచున్నాం ప్రభ. జ్వరములతో బాధపడుచున్నారు ప్రభ, వారి జ్వరములను ముట్టమని అడుగుచున్నాం ప్రభ. అనేకమైన నేర్చములతో ఉన్నారు నాయన ప్రభ, వారి నేర్చములను తీసివేయమని అడుగుచున్నాం ప్రభ. చిన్న బిడ్డలు నాయన ప్రభ అనారోగ్యంగా ఉన్నారు నాయన ప్రభ, అనారోగ్యం తీసివేసి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని దయచేయమని అడుగుచున్నాం ప్రభ. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకునిచున్నాను ప్రభ. గడిచిన కాలమంతయు మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కల కింద ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చమని అడుగుచున్నాం ప్రభ. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగంలో దయచేయను ప్రభ. అప్పుల బాధలలో ఉన్న వారికి నీవే సాటి అయిన సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. మెడికల్కి వెలిచిన వారు మెడికల్ పాస్ అయ్యేటకు సహాయం చేయమని, ఇతర దేశం వెళ్ళాలని ప్రయాణం పెట్టుకున్నారు ప్రభ, వారి ప్రయాణంలో తోడునీడుగా ఉన్నాను ప్రభ. ఇతర దేశంలో పనిచేసుకునే అన్ని దేశాల వారిని దీవించమని అడుగుచున్నాం ప్రభ. ఇండియాలో ఎవరెవరైతే నాయన ప్రభ వారి పనులు చేయుచున్నారో వారి చేతి పనులన్నిటిని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. నీ రాకడ కొరకు మేము సిద్ధపాటు కలిగి ఉండుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. మాకు మారు మనసును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. మాకు శక్తిని దయచే, బలమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. నీ ఎడల నమ్మకమును, విశ్వాసమును కలుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. నాయన ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును, కనికరమును దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. ఎవరెవరైతే ఇంట్లో ప్రభ ఏ శోధనలున్నాయో మాకు తెలియదు నాయన ప్రభ. ప్రతి ఒక్కరి శోధనలను, వేదనలను తీసివేయమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చమని అడుగుచున్నాము నాయన ప్రభ. శుభకార్యాలు చేసుకుంటున్న వారిని ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని నా ప్రార్థనను నీ పాద సన్నిధికి చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవేంది నెరవేరినట్లును మా అనుదినాహారము మాకు దయచేయము. కీడు నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.